నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజంతో నేను మానస ముందుగా హెడ్లైన్స్ నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు భారీ వర్షాల కారణంగా నిండుకుండలా మారిన కుత్బుల్లాపూర్ ఫాక్స్ సాగర్ చెరువు వరద నీటిని మళ్లించేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు సమీక్ష కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కేసీఆర్ ఆడపడుచుల పాలిట వరంగా మారారన్న జెడ్పీటీసీ శ్రీలత జనగామ పట్టణంలో పోలీసుల సోదాలు 201 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం ఒకరు అరెస్ట్ జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం ఆందోళన ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేటట్లు చూడాలని వినతి ఇక డీటెయిల్స్ కలితే నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన రాష్ట్ర కమిషనర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి ఆలయంలో సరస్వతి అమ్మవారి పాదాల వద్ద తన మనుమరాలు శ్రేయకి అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు అక్షర స్వీకార పూజల అనంతరం అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు అమ్మవారి ఆలయ ప్రాశస్తాన్ని గురించి ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిని అడిగారు పూజల అనంతరం ఆలయ ఈవో వినోద్ రెడ్డి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి శాల్వాతో సత్కరించి సరస్వతి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు బాసర అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి అన్నారు అంతకుముందు స్థానిక రెవెన్యూ అతిథి గృహంలో స్థానిక తహసీల్దార్ శివప్రసాద్ తో పాటు సర్పంచ్ దయాల లక్ష్మణరావు శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చంని అందజేశారు బైంసా డీఎస్పీ నర్సింగ్రావు ముదోల్ సిఐ అజయ్ బాబు బాసర తహసీల్దార్ శివప్రసాద్ ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఏఈఓ సుదర్శన్ గౌడ్ ఆయన వెంట ఉన్నారు मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्त आनुभूति ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువు భారీ వర్షాల కారణంగా నిండుకుండలా మారడంతో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యటించి డీసీపీ పద్మజారెడ్డి జోనల్ కమిషనర్ మమత స్థానిక డివిజన్ అధ్యక్షులు దేవగారి రాజేందర్ రెడ్డితో కలిసి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు అలాగే సుభాష్ నగర్ డివిజన్లో భారీ వర్షంలోని పలు కాలనీల్లో అధికారులతో పాదయాత్ర చేసి వరద నీటిని మళ్లించేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు ఈ మేరకు ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని వరద ప్రవాహాన్ని మళ్లించేందుకు గాను వేగంగా చర్యలు చేపడుతున్నామన్నారు భారీ వర్షాల కారణంగా ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావద్దని అవసరమైతే ఇళ్లను ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లేలా తగు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇప్పటికే తూము ద్వారా నీటిని విడుదల చేసేందుకు గాను ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు ముంపు ప్రాంతాల ప్రజలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డీసీ మంగతయారు ఈఈ కృష్ణ చైతన్య పేట్ బషీరాబాద్ సిఐ రమేష్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పోలీసు
కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ శ్రీలత మాట్లాడుతూ మన దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ఆడపడుచులకు వరంగా మారారని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం శాసనసభ సభ్యులు సురేందర్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం మనం సంపాదించుకున్న మన తెలంగాణలో మన ఆడపడుచులకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చూడండి ఓకే తర్వాత కొండాపూర్ వరాల నాగరాణి కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది మన ఎమ్మెల్యే గారు తన బాధ్యతగా స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలా గొప్పగా చేయడం అనేది మనందరికీ చాలా గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. గురించి విచ్చేసినటువంటి మన కళ్యాణ లక్ష్మి బతుకమ్మ విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే జాజల సురేందర్ గారికి మరియు మండల స్థాయి అధికారులకి మరియు విలేకర మిత్రులకి మరియు సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, మరి వార్డు మెంబర్లకి మరియు నాతోటి ఆడపడుచులు అమ్మాయిలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందున మీకు దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కేసీఆర్ ఒకటే అని ఈ కళ్యాణ లక్ష్మి అనే ఒకటే అని పథకం కాదు, ఎన్నో పథకాలను. ఆడపిల్ల పుట్టిందంటేనే పెద్ద భారంగా కలుస్తారు. మరి తను పుట్టింది కూడా, మనకు జన్మనిచ్చింది కూడా ఒక ఆడదే స్త్రీ అని మర్చిపోతారు, కానీ ఆడపిల్ల వద్దంటారు. మీరు చూసి తెలంగాణ రాకముందు ఆడపిల్లను అంగట్లో అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎంతకు అమ్ముకున్నామంటే 10,000, 20,000 కూడా అమ్ముకున్న తాండాలలో ఆడపిల్లను అమ్ముకున్న రోజులు చూసినాం. ఇవన్నీ చూసే మన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు, సారీ మాస్క్ తీయదు, అది రక్షణ కవచమే. ఎవరైనా సరే మాస్క్ మాత్రం తీయకుండా మాస్క్ పెట్టుకొని ఉండాలి, మనకు అదే రక్షణ, వేరేది ఏమి ఉండదు. కరోనా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఆడపిల్ల పెళ్లి భారం కావద్దు తల్లిదండ్రికి అని చెప్పి ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పెట్టింది. ఇది ఒక్క పథకమే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మన తెలంగాణలో కొనసాగిస్తున్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఇలా రైతులకు 24 గంటలు కరెంట్ వస్తూ ఉంది. ఇలా పెద్దోళ్ళకు పెన్షన్, ఆసరా పెన్షన్లు 2,016 రూపాయలు వస్తుంది, వికలాంగులకు 3,016 రూపాయలు వస్తున్నాయి, రైతులకు గిట్టుబాటు ధర వస్తూ ఉంది. ఇవన్నీ సంక్షేమ పథకాలు దేశంలో వేరే రాష్ట్రాలలో లేవు. 28 రాష్ట్రాలలో ఉంటే 27 రాష్ట్రాలలో లేవు. పెన్షన్లు ఇస్తారు, అక్కడ ఎంత ఇస్తారంటే 500, 600 రూపాయలు ఇస్తారు, కానీ మన తెలంగాణలో 2,016 రూపాయలు ఇస్తుంది. మొన్న రబీలో చూసిన వ్యవసాయంలో మనం పంట పండించిన ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసి చెప్తుండే. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదాలయ శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు చంద్రగంట అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి కొబ్బరి అన్నంను నైవేద్యంగా సమర్పించారు. ఆలయ వైదిక బృందం వేద మంత్రోచ్చారణల మధ్య మహాంకాళి, మహాలక్ష్మి, శ్రీ సరస్వతి అమ్మవార్లకు విశేషంగా పుష్పార్చన, కుంకుమార్చన, సరస్వతి తదితర పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇక జనగామ పట్టణంలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 201 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టణ శివారు బాలాజీ ఎంక్లో సమీపంలోని వాహనంలో 450 ప్లాస్టిక్ బస్తాల్లో బియ్యాన్ని తరలించడానికి సిద్ధంగా ఉంచారు. పోలీసులు బియ్యాన్ని వాహనాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం భీమారం గ్రామానికి చెందిన రాజశేఖర్ జనగామ చుట్టుప్రక్కల గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి తక్కువ ధర కొని మహారాష్ట్రలోని గోండియాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సిఐ మల్లేష్ తెలిపారు. చిన్న పని చేయాల్సిందే. ఏంటంటే మా కంపెనీ అందరికీ వాళ్ళు రిపేర్ చేసి ఇబ్బంది చేస్తాం. పోలీస్ కష్టాల్లో బాగా చెప్పేసి తీసుకుంటారు. అది మాకు ఒక నమ్మదైన సమాచారం మేరకు పెంబర్తి శివార్లోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ఓపెన్ ప్లేస్లో కొన్ని పెద్ద మొత్తంలో రైస్ నిల్వ చేసిరన్న సమాచారం వచ్చింది. వెంటనే మా సిబ్బంది అక్కడికి పోయి చూడడం జరిగింది. దాన్ని మేము పీడీఎస్ సస్పెక్ట్గా భావించి వెంటనే సివిల్ సప్లై అధికారులకి మేము సమాచారం ఇచ్చినాం. వారు కూడా వచ్చి దాన్ని సస్పెక్ట్ టు పీడీఎస్ రైస్గా భావించి దాన్ని మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి దానికి సంబంధించిన నిందితులు ఎవరైనా ఎంక్వైరీలో చేయగా ప్రస్తుతం రాజశేఖర్ అసన్పత్తి చెందిన వ్యక్తి. ఇతను గతంలో కూడా ఈ పీడీఎస్ దందా చేసిండు. ఇతను తర్వాత ఇతనితో అసోసియేట్స్ చందు అని అసన్పత్తి, తర్వాత ఒక ట్రాలీ ఆటో కూడా PS 07UA 7336 ఆటో కూడా అక్కడ దొరకడం జరిగింది. దాదాపుగా 450 బ్యాగులు, మొత్తం 450 బ్యాగులు పీడీఎస్ రైస్, 201 క్వింటాలు ఈ పెద్ద మొత్తంలో పట్టుకోవడం జరిగింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని సివిల్ సప్లై వాళ్ళు అతని విచారణ చేయగా ఈ చుట్టుపక్కల నెల్లుట్ల మరియు జనగామ గ్రామాలలో పరిసర ప్రాంతాలలో ఈ ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. దీని మీద వెంటనే మాకు ఇచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసిన అతని మీద. మిగతా ఇద్దరు నిందితులు పరారులో ఉన్నారు. అటు రైస్ను కూడా అక్కడ ఓపెన్ ప్లేస్ నుంచి గోడాను కూడా తరలించడం జరిగింది. ఇటువంటి పీడీఎస్ రైస్ చేస్తున్న ముఠా మీద మేము నిరంతరం నిఘా పెడతా ఉన్నాం. తర్వాత భవిష్యత్తులో కూడా ఇటువంటి వారి మీద మేము ఉక్కుపదం కూడా మోపుతాం. ఇతన్ని పాత కేసులు కూడా చూస్తాం. ఇతను మారకపోతే మాత్రం పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాం. దీంట్లో సివిల్ సప్లై అధికారులు డైటీ గారు లక్ష్మీనారాయణ గారు, తర్వాత గణేష్ గారు, మా ఎస్ఎస్ శ్రీనివాసు, తర్వాత మా మిగతా సిబ్బంది అందరూ కూడా మా డీసీపీ గారు, సిపి గారు అప్రిషియేట్ చేశారు. వాళ్ళందరూ కూడా రివార్డ్ రోల్ కూడా పెడతామని చెప్పడం జరిగింది. ఇంకా సమాచారం ఉన్న ప్రజలందరూ కూడా పోలీస్ శాఖకు చేరవేసి ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి మాకు సాయం చేయాల్సిందే ప్రయత్నం. 450 ఏదైతే పీడీఎస్ రైస్ పట్టుకున్నామో 201 క్వింటాలు ఉంటాయి. దాదాపు ఇది 3,40,000 వరకు దీన్ని వర్త్ రూపిస్తుంది ఓపెన్ మార్కెట్లో. ఇది అక్రమంగా వీళ్ళు కొనుగోలు చేసి ఇది మహారాష్ట్రలోని గోండియా మిగతా ప్రాంతాలకు తర్వాత మిగతా దళారులకు అమ్ముకునే ప్రయత్నంలో భాగంగా ఉన్న సమయంలో మనం పట్టుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో టీపీసీసీ నాయకులు వై నరోత్తం నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొల్ల కుర్మలకు ఇస్తామన్న గొర్రెలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ప్రజలను కుల వృత్తుల వారిని విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రోత్సహించి ఆదుకోవాలి. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అలా కాకుండా ఆయా కులాల వారు వారి కుల వృత్తులను చేసుకుని బ్రతకండి అని వారికి కావలసిన సామాగ్రిని ఇప్పిస్తామని చెప్పడం వారిని అణచివేయడానికి కేసీఆర్ చేస్తున్న కుట్ర అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మల్తాని, పీజీ ఈశ్వర్రావు, మారుతీరావు పాటిల్, పెంటన్న యాదవ్లు పాల్గొన్నారు. గొల్ల కూర్మ సోదరులకు అర్హులైన వారికందరికీ గొర్రెలిస్తామని చెప్పేసి గత ఎన్నికల ముందు కేసీఆర్
వాగ్దానం చేయడం జరిగింది. ఆ ఎన్నికల ముందు కొన్ని గొర్రెలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఎన్నికల తర్వాత మర్చిపోవడం జరిగింది. దానికి ఉదాహరణ తీసుకుంటే జైరాబాద్ నియోజకవర్గంలో ఈ ముఖ్యమంత్రి మాటలు విని జైరాబాద్ నియోజకవర్గం మొత్తం అందరూ కలిపి ఏంటంటే సుమారు 4585 మంది అప్లై చేసుకోగా కేవలం 3018 ఇచ్చి, అది ఎన్నికల ముందు ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకొని 1567 ఇప్పటి వరకు కూడా పెండింగే ఉన్నాయి. దానికి ప్రజల దగ్గర నుంచి, గొల్లకుర్మ సోదరుల దగ్గర నుంచి సుమారు 300 లక్షల డబ్బును వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో తన దగ్గర పెట్టుకున్నాడు. కానీ వాళ్ళకి ఈరోజు వరకు గొర్రెలు అవి ఇవ్వడం జరగలేదు. ఆ తర్వాత గొర్రెలు ఏవైతే సోదరులకు ఇచ్చారో అవి కూడా సరి అయిన రీతిలో ఎక్కడ కూడా అయిన లేదు. పెద్ద పెద్ద ప్రగల్భాలు వరికిండు. తెలంగాణను ప్రపంచంలోనే పెద్ద తీసుకొస్తాం, గొల్లకుర్మ సోదరులకు అందరికీ ఏంటంటే లక్షాధికారులను చేస్తామన్నాడు. కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈరోజు వరకు వాళ్లకు గొర్రెలు ఇవ్వలేదు అని అంటే ఈ కేసీఆర్ యొక్క నైజాము బుద్ధి అర్థం చేసుకోవాల్సిందిగా సోదరులకు అందరికీ డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ నీకు నిజంగా చిత్తశుద్ధికి ఉంటే తక్షణమే ఆ 1567 మందికి అందరికి కూడా గొర్రెలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఇంకోటి గజ్వెల్ల గొర్రెలు ఇచ్చారంట. అంటే ఎన్నికలు వస్తేనే ప్రజల గురించి ఆలోచిస్తాడు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మర్చిపోతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘం మహిళా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించాలని పాటలు పాడుతూ వారి బాధలను వివరించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ, సంయుక్త కార్యదర్శి రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 నెలలుగా ప్రైవేటు ఉపాధ్యాయులు వేతనాలు లేక దుర్భరమైన జీవితాలు గడుపుతూ ఆర్థికంగా వెనుకబడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. దీనిపై స్పందించి ప్రభుత్వం వెంటనే ప్రైవేటు ఉపాధ్యాయులకు న్యాయం జరిగేటట్లు చూడాలని ఆయన తెలిపారు. లేని ఎడల రానున్న రోజుల్లో ఉద్యమం మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు జనగామ జిల్లా తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం కమిటీ ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ సంబరాలు ఈరోజు మా బతుకులు ఆగమైనందుకు ప్రైవేట్ టీచర్లు గత 8 నెలలుగా జీతాలు లేక అల్లాడిపోతుంది. అనేక ఉద్యమాలు చేసి చివరికి మా భక్తులకు పండగ కూడా లేకుండా ఈరోజు దసరా కానీ బతుకమ్మ కూడా లేకుండా ఈరోజు పస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మా యొక్క బాకాలి కేకల సమస్యలను ప్రభుత్వానికి బతుకమ్మ ద్వారా తెలియజేయాలని ఈరోజు మొత్తం కూడా మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు జనగామ జిల్లాలో బతుకమ్మ పండుగ సందర్భంగా మా బతుకులు ఆగమైనని చెప్పేసి మరి మా కుటుంబాలని మా ప్రైవేట్ ఆత్మహత్యలు నివారించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి మేము ఈరోజు నిరసన తెలియజేసినాం. ఇప్పటికైనా ప్రభుత్వం గత 8 నెలలుగా అనేక రకాలుగా ఈరోజు మేము కూడా పసులుంటున్నాం. ఇప్పటికీ రాష్ట్రంలో 20 మంది పైగా ఈరోజు మొత్తం కూడా ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేస్తున్నారు. మరి ఇలా ఈ ఆత్మహత్యలు కాదు, ఈ ముమ్మానికి ప్రభుత్వ హత్యలు, యాజమాన్యాలు చేసినటువంటి హత్యలు, యాజమాన్యాలు ప్రభుత్వం వచ్చి ఈరోజు ప్రైవేట్ టీచర్లు 3 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు కుట్రపని మా బతుకులు ఆగం చేశారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రైవేట్ టీచర్లు ఆదుకోవాలి, ప్రైవేట్ టీచర్లు బతుకులు భరోసా నింపాలి, ప్రైవేట్ టీచర్ల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు 12 వేతనాలు, ఈఎస్ఐపీ సౌకర్యాలు, అదేవిధంగా సంక్షేమ బోర్డు, అదేవిధంగా మాకు
నియంత్రణ కోసం ఒక రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేట్ టీచర్ల వృత్తికి చట్టబద్ధత కల్పించాలని కూడా మేము మీ ద్వారా రాష్ట్ర సర్కార్ని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న దుకాణాలు, చిరు వ్యాపార సముదాయాల వల్ల విగ్రహ పరిసరాలు వ్యాపార సముదాయాలను అక్కడి నుండి తరలించాలని స్థానిక తహసీల్దార్కి, గ్రామ పంచాయతీ ఈఓకి మరియు ఇచ్చోడ సిఐకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దుబ్బాక సుభాష్, కార్యదర్శి సిరిసిల్ల భూమయ్య, బత్తుల అశోక్, విష్ణు, శేఖర్, అన్నెల లస్సన్న, రమేష్, చందు, లక్ష్మణ్ పాల్గొన్నారు. విగ్రహం చూస్తున్నటువంటి 10 మీటర్ల లోపు ఏ బండను కానీ ఏ దుకాణం వెలయకుండా చూడాలని చెప్పి తొలగించి అక్కడ వేరే మళ్ళా వెలయకుండా చూడాలని చెప్పి. సో నేను 100% ఇది నేను ఇప్పుడే మీరు ఇచ్చిన ఒక 5-10 నిమిషాలు జిరాక్స్లు తీసి నేను డిపిఓ గారికి మళ్ళీ అదేవిధంగా మన ఇచ్చోడ యొక్క డిఓ గారికి మళ్ళీ ఎస్ఐ గారికి కూడా నేను ఇమీడియట్గా లెటర్ పంపిస్తాను. నేను కూడా పంపిస్తే రిటర్న్ కాపీ తీసుకోండి. నాకు సంబంధించి అంటే సబ్జెక్ట్ అయినా యాజ్ ఏ మెజిస్ట్రేట్ అన్నీ నాకే వస్తాయి కాబట్టి నా బాధ్యత వాళ్ళ నేను పర్సనల్గా మాట్లాడతాను కూడా. చలో ఒక్క నిమిషం. శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం, వెలుగులగుట్ట, ఐడిఏ ఉప్పల్, హైదరాబాద్ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కార్యక్రమంలో భాగంగా లలిత త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చింది. అమ్మవారికి పంచామృత అభిషేకం, శ్రీచక్రం, కుంకుమార్చన, శ్రీ చండీ హోమం, పూర్ణాహుతి, పంచహారతి, లలితా పారాయణం. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గొరిగి మల్లేష్ కుర్మా మరియు వేద పండితులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం నవరాత్రులు నిర్వహిస్తున్నామని, అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా తెలిపారు. దుర్గా పరమేశ్వరి అమ్మవారు అత్యంత వైభవపేతంగా 10 రోజుల నుంచి విశేషమైన అలంకారాలలో మనకి దర్శనమిస్తున్నారు. వాటికి 3వ రోజు ఆ యొక్క దుర్గా పరమేశ్వరి అమ్మవారు మనకి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారంలో మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ప్రాతకాలం నుండి 5:30కి గణపతి పూజ, అలాగే అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం, అదేవిధంగా అలంకరణ. తదనంతరం
అందరి చేత కూడా శ్రీచక్రానికి విశేషంగా కుంకుమార్చన, మహామంగళారతి, మహామంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ జరిగింది. అదేవిధంగా ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు ఆ జగదంబ ప్రీతి కొరకై చండీ హోమం, రుద్రహోమము నిర్వహించడం జరిగినది. తర్వాత మహామంగళహారతి, ప్రసాద వితరణ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం విశేషంగా శ్రీచక్రానికి 6 గంటలకి విశేషంగా కుంకుమార్చన. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ బహుమతిగా అందజేసిన అంబులెన్స్లను ఆమన్గల్లో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనితా విజయ్, మాజీ గ్రంథాలయ డైరెక్టర్ పసుపుల జంగయ్య, టీఆర్ఎస్ నాయకులు కోట శ్రీను నేతాజీ, మెకానిక్ బాబా పాల్గొన్నారు. సార్ ఇక్కడ ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని హనుమాన్పల్లిలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరోనా నియమాలను పాటిస్తూ మహిళలు, భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. కార్యక్రమంలో భక్త మండలి సభ్యులు, మాలాధారణ భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. महाकाल्ये नमः, महालक्ष्मी नमः, महासरस्वत्यै नमः, त्रिपुरसुन्दर्यै नमः, भुवनेश्वरी नमः, जगन्मात्रे नमः, आदित्यै नमः, ओम कमलासना, ओम गायत्री नमः, ओम गीतप्रियाय नमः, ओम गूढ़प्रियाय नमः, ओम गूढ़ात्मिकाय नमः, ओम गौरोधिन्ये नमः, ओम गौरप्रियाय नमः, ओम तत्तत्स्वरूपिणे नमः, ओम तापसप्रियाय नमः, ओम तीर्थप्रियाय नमः, ओम तुषारप्रियाय नमः, ओम दुष्टशीलाय नमः, ओम तेजस्विने नमः, ओम तपाय नमः, ओम त्रिनाथाय नमः, ओम त्रिगुणात्मकाय नमः, ओम त्रयंबकाय नमः, ओम त्रयधर्माय नमः, ओम दक्षाय नमः, ओम दानिमप्रियाय नमः, ओम दिनकर तेजस्विने नमः, ओम धनप्रियाय नमः, ओम తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని లీడర్లు పార్టీ మారినంత మాత్రాన తెలుగుదేశంకు వచ్చిన నష్టం ఏమీ లేదని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కుకట్పల్లి బాలాజీనగర్ 115 డివిజన్ కమిటీ ఇన్ఛార్జ్ హరి సురేష్ ఆధ్వర్యంలో బాలాజీనగర్లో డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకరిద్దరు నాయకులు పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలు అధైర్యపడాల్సిన పని లేదని ఆయన కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కుకట్పల్లి నియోజకవర్గ పరిశీలకులు ఎస్వి కృష్ణప్రసాద్, ఫైమెన్ కమిటీ సభ్యులు ఉప్పల పద్మా చౌదరి, చిలుకూరు హరిచంద్, ఉప్పు రామకృష్ణ, వేజన్ల కిషోర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, కుకట్పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో విజయం సాధించాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఓటర్లు టీడీపీ సానుభూతి పరులు ఉన్నారన్నారు. అదే దుర్గాభవన్ ఏదో ఉంది కదా. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. భారీ వర్షాల కారణంగా నిండుకుండలా మారిన కుత్బుల్లాపూర్ ఫాక్స్ సాగర్ చెరువు. వరద నీటిని మళ్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు సమీక్ష. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. కేసీఆర్ ఆడపడుచుల పాలిట వరంగా మారారన్న జడ్పీటీసీ శ్రీలత. జనగామ పట్టణంలో పోలీసుల సోదాలు. 201 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం, ఒకరి అరెస్ట్. జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం ఆందోళన. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేటట్లు చూడాలని వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.